హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 87. దీక్ష ఒంటరిగా కనిపించేసరికి శృతి సంతోషపడుతూ దీక్ష వెనుకగా వెళ్ళి మత్తుమందు ఉన్న కర్చీప్ని జాకెట్లో నుంచి తీయబోతుంది. అప్పుడే అక్క అంటూ స్వప్న పిలుస్తూ లోపలికి వస్తుండగా వెంటనే శృతి దూరం జరిగి అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ క్లీన్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. దీక్ష ఫోన్ పెట్టేసి తనకు దగ్గరగా ఉన్న శృతిని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అది మీరు ఫోన్ మాట్లాడుతుండగా బాత్రూమ్ క్లీన్ చేసి బయటకు వచ్చాను మేడం అని అంటుంది కాస్త తడబడుతూ. అలాగా అని ఏంటి స్వప్న పిలిచావు అని అడుగుతుంది దగ్గరికి వచ్చిన స్వప్నని చూస్తూ. బావ వాళ్ళు గుడి దగ్గరికి బయలుదేరారంట. నాన్న నిన్ను తీసుకొని రమ్మంటున్నారక్క అని అంటుంది. చహ్, అప్పుడే వెళ్ళిపోతున్నారా అని అనుకుంటుంది శృతి మనసులో. సరే వెళ్దాం పదా అని అంటుంది దీక్ష. నువ్వు మా వెనకే గుడికి వచ్చేయి, అక్కడ కూడా కొన్ని పనులుంటాయి అని అంటుంది స్వప్న శృతిని చూస్తూ. అలాగే మేడం అంటూ వినయం నటిస్తుంది. స్నేహ, అమృత అక్క వాళ్ళు కూడా నీకోసం బయట వెయిట్ చేస్తున్నారు, పద అక్క అని చెప్పి స్వప్న దీక్షను తీసుకుని వెళ్తుంది. ఛా, ఈ స్వప్న వల్ల మంచి అవకాశం మిస్ అయింది. దీన్ని కిడ్నాప్ చేయడం కోసం హీరోయిన్ అని కూడా చూడకుండా అడ్డమైన పనులను చేశాను అని చిరాకుతో ఆలోచిస్తూ, ఇక్కడ మిస్ అయినా గుడి దగ్గర మిస్ కానివ్వను కదా అని అనుకొని ఫోన్ తీసి తను పెట్టుకున్న రౌడీలకి ఫోన్ చేసి, మీరు గుడి దగ్గర కాచుకొని ఉండండి, పెళ్లి కూతుర్ని అక్కడ కిడ్నాప్ చేయాలి అంటూ మాట్లాడుతుంది. దీక్ష అందరితో కలిసి బయటికి రాగానే శరత్ కార్ డోర్ తీసి ఎక్కమ్మా అని అంటాడు. భార్య బిడ్డని గురించి శరత్ని అడుగుతూ, వదిన సౌమ్య ఇంకా రాలేదేంటన్నయ్యా అని అడుగుతుంది. వాళ్ళు గుడి దగ్గర ఉన్నారమ్మా, నీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు నువ్వు మా అమ్మాయిని యాక్సిడెంట్ నుంచి కాపాడావు కదా, అప్పటి నుంచి మా అమ్మాయి సౌమ్య నీకు ఫ్యాన్ అయిపోయింది అని అంటాడు శరత్ నవ్వుతూ. ఆ మాటలకి దీక్ష కూడా నవ్వుతూ కారులో కూర్చోగానే తనతో పాటు స్నేహ, అమృత కూడా కూర్చుంటారు. చందు మేము కలిసి వేరే కారులో వస్తాం, మీరు వెళ్ళండి శరత్ అని అంటాడు రామూర్తి గారు. అలాగే సార్ అని చెప్పి బయలుదేరుతారు. శృతిని ఎక్కించుకొని జానకి, రామూర్తి గారు వేరే కారులో గుడికి బయలుదేరుతారు. కొద్దిసేపటికి పెద్దలందరూ పెళ్లి మండపంలో ఏర్పాట్లు చేస్తుంటారు. దీక్ష వాళ్ళ ఆ గుడిలోని ఒక రూమ్లో ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని శృతి బయట రౌడీల్ని లైన్లో పెట్టి దీక్షని కిడ్నాప్ చేయడం కోసం ఎదురు చూస్తుంటుంది. గుడి దగ్గర పెళ్లికి మీడియా కవరేజ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో సెక్యూరిటీ కూడా తక్కువగా ఉంటుంది. మరి కొద్దిసేపటికి ఒకప్పుడు వాళ్ళ పెళ్లి జరిపించిన పంతులు గారే ఈసారి కూడా మండపంలో పెళ్ళికొడుకుగా కూర్చున్న యష్ చేత పూజ చేయిస్తూ మంత్రాలు చదువుతుంటారు. యష్ లైట్ పింక్ షేర్వాణి సూట్లో పెళ్ళికొడుకు కలను తీసుకొస్తున్న బాసికం కట్టుకొని బుగ్గన దిష్టి చుక్కతో మెడలో పూలదండతో సాంప్రదాయబద్ధమైన ఆచారాలతో బ్యాండ్ మేళాల మధ్య మండపంలో వరుడిగా కనిపిస్తుంటాడు. లల్లి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ప్రతాప్ గారి దంపతులు, రామ్మూర్తి గారి దంపతులు ఆ పూజని దగ్గరుండి సంతోషంతో చూస్తుంటారు. అందరి బంధువుల సమక్షంలో యష్ ఆ పూజ చేస్తూ దీక్ష రాక కోసం కుతూహలంగా ఎదురుచూస్తుంటాడు. ఫనీ కూడా తన తల్లిదండ్రులతో కలిసి నిలబడి పూజ చేస్తూనే కంచు కోసం వెతుకుతూ ఉండగా నిండైన శారీలో చక్కనైన చుక్కలాగా కనిపిస్తున్న స్వప్న తాంబూలంలో పూలదండలు పెట్టుకొని పంతులు గారి దగ్గరికి వస్తుంటుంది. శారీలో అందంగా కనిపిస్తున్న స్వప్నని చూడగానే ఫనీ కళ్ళు రెప్పలు వాల్చడం మర్చిపోతాయి. ఇదిగోండి పంతులు గారు పూలదండలు అంటూ స్వప్న పూలదండలు పంతులు గారికి ఇస్తుంది. పంతులు గారు ఆ పూలదండలు తీసుకొని పసుపు, కుంకుమ, ఆకు ఒక్క కూడా సిద్ధం చేసి ఉంచమన్నాను కదమ్మా, అవి కూడా తీసుకొనిరా అని అంటాడు పంతులు గారు. అలాగే పంతులు గారు అని చెప్పి స్వప్న వెళ్తుంటే, స్వప్న అంటే తనేనమ్మా అంటూ ఫణి తల్లిదండ్రులకు చూపిస్తాడు. స్వప్నను చూసి ఆ దంపతులు కూడా సంతోషపడుతూ, నీ సెలక్షన్ సూపర్గా ఉంది ఫణి అని అంటుంది తల్లి సరోజ. నిజమే సరోజ, మన ఫణీకి ఈడు జోడు చక్కగా ఉంటుంది అని అంటాడు తండ్రి సుదర్శన్ రావు గారు. వాళ్ళ ముందు నుంచే స్వప్న వెళ్తుంటే, స్వప్న ఒక్క నిమిషం అని పిలుస్తాడు ఫణి. ఆ పిలుపుతో స్వప్న అటువైపుగా చూసి ఫణి పెద్దవాళ్ళ మధ్య ఉండటం గమనించి దగ్గరికి వచ్చి, ఏంటి డైరెక్టర్ గారు అంటూ వినయంగా అడుగుతుంది. పర్వాలేదు, ఈ క్షణం నా పరువు కాపాడింది అని మనసులో అనుకొని,
వీళ్ళు మా అమ్మా, నాన్న. ఇంతకుముందు మీ పేరెంట్స్ కూడా మా అమ్మా, నాన్నని పరిచయం చేశాను. నువ్వు కనిపించకపోతే ఇప్పుడు పరిచయం చేస్తున్నాను" అని అంటాడు. ఈ పరిచయాలని ఎందుకు? అసలు నాకెందుకు పరిచయం చేస్తున్నాడు? అని మనసులో అనుకుని, ఏమోలే పెద్దవాళ్ళు కదా! అని తానే సమాధానపరుచుకొని, "నమస్కారం ఆంటీ, నమస్కారం అంకుల్" అంటూ వారికి మర్యాదపూర్వకంగా చేతులు జోడిస్తుంది. "నమస్కారం అమ్మా, బంగారు బొమ్మలా ఉన్నావు" అంటుంది సరోజ స్వప్న తల నిమురుతూ. పూజ చేస్తున్న యష్ స్వప్నని పరిచయం చేయడం గమనించి సంతోషపడుతుంటాడు. స్వప్న బదులుగా ఒక చిన్న నవ్వు నవ్వి, "ఆకు వక్క తీసుకురమ్మని పంతులుగారు చెప్పారు. మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి" అని వినయంగా చెప్పి వెళ్ళిపోతుంది. స్వప్నను చూసి ఆ దంపతులు కూడా సంతోషపడుతూ, "నాకు స్వప్న బాగా నచ్చిందిరా. కాకపోతే తన చదువు ఇంకా కాలేదు కదా! మరి నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో" అంటూ అనుమానం వ్యక్తం చేస్తారు. తను యాక్సెప్ట్ చేసే వరకు పట్టు విడని విక్రమార్కుడిలాగా ప్రయత్నం చేస్తుంటానమ్మా అని అంటాడు ఫణి. శరత్ కూడా తన భార్య కూతురుతో కలిసి ఆ శుభకార్యాన్ని చూస్తుంటాడు. నాన్న, మండపంలోకి దీక్షక్క వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుగా ఉంది కదా! ఈలోపు నేను ఈ గుడి అంతా చూసొస్తాను అని అంటుంది సౌమ్య. సరేనమ్మా వెళ్ళిరా అని అంటాడు శరత్. సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూమ్లో కూర్చున్న దీక్ష యష్ తాలి కట్టే గడియలు దగ్గర పడబోతుంటే తన మనసులో ఉన్న ఆనందం ఇంకా ఎక్కువ అవుతూ యష్ని చూడడం కోసం ఆనందపడుతూ ఉంటుంది. స్నేహ, అమృత దీక్ష దగ్గరకొచ్చి, "నిన్ను మండపంలోకి తీసుకెళ్ళడానికి ఇంకాస్త టైం ఉందంట దీక్ష. ఈలోపు మేము అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి వస్తాము" అని అంటారు. "సరే వెళ్ళిరండి" అని అంటుంది దీక్ష. దాంతో ఆ ఇద్దరు వెళ్ళిపోగానే ఆ సమయం కోసమే చూస్తున్న శృతి దీక్ష రూములోకి వచ్చి డోర్ వేస్తుంది. దీక్ష తన వైపు అనుమానంగా చూస్తూ, "డోర్ పెట్టావెందుకు?" అని అడుగుతుంది. "నేను బతికి ఉండగా యష్‌ని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నావే? యష్ నాకు మాత్రమే సొంతం" అంటూ శృతి తన నిజమైన వాయిస్‌ని బయటికి తీసుకొస్తుంది. ఆ వాయిస్ వినగానే దీక్ష ఒక్కసారిగా కంగారు పడుతూ తనని గుర్తుపట్టి, "శృతి" అని అంటుంది. శృతి మొహాన ఉన్న నల్ల రంగుని శుభ్రంగా తుడుచుకొని, "అవును, శృతినే" అంటుంది నవ్వుతూ. తన రూపం చూడగానే దీక్ష మండిపోతూ, "ఎందుకొచ్చావిక్కడికి?" అని అడుగుతుంది. "నిన్ను చంపేయాలని వచ్చాను. ఇక్కడ చంపితే నేనే చంపానని అనుమానం వస్తుంది కాబట్టి నిన్ను కిడ్నాప్ చేసి బయటికి తీసుకెళ్ళి మరీ చంపుతాను" అని దీక్ష మరో మాట మాట్లాడనివ్వకుండా తన్ని బలవంతంగా పట్టుకొని ముక్కు దగ్గర కర్చీప్ వాసన చూపిస్తుంది. దాంతో దీక్ష కొద్దిసేపట్లోనే మత్తులో స్పృహ కోల్పోతుంది. గుడి ముందు సెక్యూరిటీ ఉండటం గమనించి గుడి ద్వారం వెనక నుంచి రౌడీల్ని రమ్మని ఫోన్ చేస్తుంటుంది. కాసేపట్లో ఎవరూ గమనించకుండా రౌడీలు అక్కడికి వచ్చి శృతి సహాయంతో దీక్షను పట్టుకొని బయటికి వెళ్తుంటారు. అదే సమయంలో సౌమ్య గుడి అంతా తిరుగుతూ ద్వారం వెనక్కి వచ్చి దీక్షను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడం చూసి షాక్ అవుతుంది. ఆ అమ్మాయిని గమనించిన శృతి వాళ్ళు దీక్షని బయటకు తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకొని ఫాస్ట్‌గా తీసుకెళ్తుంటారు. దీక్ష కిడ్నాప్ అయిందని తెలిసే లోపే దీన్ని చంపేయాలి, కారు ఫాస్ట్‌గా పోనివ్వండి అని అంటుంది శృతి. సౌమ్య ఆ షాక్ నుంచి తేరుకొని నాన్న అని కేకలు వేసుకుంటూ కంగారుగా మండపం దగ్గరికి వస్తుంటుంది. సౌమ్య అలా కంగారుగా పరిగెత్తుకుంటూ రావడం శరత్తో పాటు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శరత్ కూతురి ఎదురుకు వెళ్ళి, "ఏమైందమ్మా? ఏంటి కంగారు పడుతున్నావు?" అని అడుగుతాడు. "ఏమైంది సౌమ్య?" అంటూ తల్లి కూడా దగ్గరికి వస్తుంది. "దీక్షకని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్నారు నాన్న" అని అంటుంది. అది వినగానే యష్ ఒక్కసారిగా షాక్ అవుతూ పెళ్లి పీటల మీద నుంచి లేస్తాడు. "దీక్షని కిడ్నాప్ చేసి తీసుకుపోవడం ఏంటి?" అంటూ అందరూ ఆ షాక్‌లోనే ఉండిపోతారు. "దీక్ష అక్కని కారులో ఎక్కించుకొని వెళ్ళడం నేను చూశాను నాన్న" అని అంటుంది సౌమ్య భయపడుతూ. కిడ్నాప్ అనగానే అందరూ భయపడుతుంటారు. "దీక్షని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆ శృతికి తప్ప ఇంకెవరికి లేదు యష్" అని అంటాడు ప్రతాప్ గారు. "హా! అవును. ఆ కిడ్నాప్ వాళ్ళతో హీరోయిన్ ధృవ కూడా ఉంది" అని అంటుంది స్వప్న. ఇక యష్ క్షణం కూడా ఆగకుండా మెడలో పూలదండ తీసి పాప దగ్గరికొచ్చి, "వాళ్ళు వెళ్ళిన కారు ఎటువైపు వెళ్ళిందమ్మా?" అని అడుగుతాడు. "గుడి వెనక రైట్ రూట్‌లో నుంచి వెళ్ళడం నేను చూశాను" అని అంటుంది సౌమ్య. అందరితో పాటు స్వప్న కూడా కంగారు పడుతూ, "బావా, ఆ రాక్షసి అక్కని ఏం చేస్తుందో ఏమో! ఎలాగైనా అక్కని కాపాడుకోవాలి" అని అంటుంది. "ఇంకొక అర్ధగంటలో అమ్మాయి మెడలో మాంగల్య ధారణ జరగాలి.
ఈ ముహూర్తం దాటిపోతే వజ్రం వస్తుంది. సరైన ముహూర్తం సమయానికి అమ్మాయి మెడలో మాంగళ్యధారణ జరిగి అమ్మాయి చేయి పట్టుకొని అగ్నిహోమం చుట్టూ సప్తపది పూర్తి చేస్తే మీ దాంపత్య జీవితానికి ఇక ఏ ఆటంకం ఉండదు యష్ అని అంటాడు పంతులు గారు. ఎక్కువ సమయం లేకపోయేసరికి అందరిలోనూ టెన్షన్ పెరుగుతుంటుంది. అనుకున్న ముహూర్తానికి మా పెళ్లి జరగాలి పంతులు గారు, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను అని చెప్పి యష్ వెళ్తుంటాడు. యష్ వెనుకనే ఫనీ, శరత్ కూడా వెళ్తుంటారు. యష్ డ్రైవ్ చేస్తూ శృతి ఫోన్ నెంబర్ ద్వారా తను ఎక్కడ ఉందో సెర్చ్ చేయి ఫనీ అని అంటాడు. అలాగే యశోధర్ అంటూ ఫనీ ఆ ప్రయత్నం చేస్తుంటాడు. డ్రైవింగ్ నేను చేస్తాను ఇవ్వండి సార్ అని అంటాడు శరత్. వద్దు శరత్, నేనే డ్రైవ్ చేస్తాను అంటూ ఆగ మేఘాల మీద డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. ఒక పాడుబడిన బంగ్లాలో దీక్ష మత్తులో గోడకు ఆనుకొని కూర్చొని ఉంటే శృతి కోపంగా తన మొహాన నీళ్లు కొడుతుంది. దాంతో దీక్షకి మత్తు వదిలి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శృతితో పాటు రౌడీలు కూడా కనిపిస్తుంటారు. అయినా దీక్ష భయపడకుండా శృతి వైపు కోపంగా చూస్తూ పైకి లేచి, నీకు ఈ జన్మకు బుద్ధొచ్చేలాగా లేదే, మా పెళ్ళి జరగకుండా ఆపాలని చూస్తున్నందుకు నువ్వు ఇంకా సర్వనాశనం అయిపోతావు అని అంటుంది. నేను నాశనం అవుతానో లేదో తర్వాత సంగతి, ముందు నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటూ కత్తితో దీక్ష దగ్గరికి వస్తుంటుంది. దీక్ష భయపడకుండా కత్తితో వస్తున్న తన వైపు ధైర్యంగా చూస్తుంటుంది. శృతి కత్తితో దగ్గరకు వచ్చి తన కడుపులో పడవబోతుండగా దీక్ష తన చెయ్యి మణికట్టు దగ్గర పట్టుకొని మెల తిప్పుతూ ఉండేసరికి శృతి పట్టు తప్పి కత్తిని వదిలేస్తుంది. అది చూసి ఏయ్ అంటూ రౌడీలు కూడా దగ్గరికి వస్తుంటే దీక్ష కింద పడిన ఆ కత్తిని తీసుకొని అందరినీ బెదిరిస్తూ దగ్గరికి వచ్చారంటే చంపేస్తాను అని అంటుంది. దాంతో శృతితో సహా అందరూ కాస్త బెదిరిపోతుంటారు. దీక్ష అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తూ వాళ్ళకి కత్తి చూపించి బెదిరిస్తూ వెనుకగా అడుగులు వేస్తూ వెళ్తుంటుంది. ఎలాగైనా తనను చంపాలని కక్ష కట్టిన శృతి అక్కడ ఉన్న ఇనుపరాడ్ని చూస్తుంది. వెంటనే అది చేతిలోకి తీసుకొని తన కాలికి తగిలేలా వేస్తుంది. ఆ ఇనుపరాడు దీక్ష కాలికి గట్టిగానే తగిలేసరికి నొప్పితో కత్తిని వదిలేసి అమ్మా అనుకుంటూ కాలు నొప్పితో కింద కూర్చొని పోతుంది. అది చూసి శృతి సంతోషపడుతూ ఇంకా ఎక్కడికి పోతావే అంటూ దీక్ష దగ్గరికి వస్తుంటుంది. ఆ రాడ్డు తగిలి తన కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల దీక్ష లేవటానికి కూడా ఇబ్బంది పడుతుంటుంది. అది చూసి శృతి ఇంకా నవ్వుతూ దగ్గరికి వచ్చి కింద పడిన కత్తిని చేతిలోకి పట్టుకొని ఈరోజు జరిగేది నీ పెళ్ళి కాదే, నీ చావు అంటూ తన కడుపున పొడవబోతుండగా దూరం నుంచి ఒక కట్టె వచ్చి శృతి చేతికి తగులుతుంది. దాంతో శృతి చేతిలో ఉన్న కత్తి మళ్ళీ కింద పడుతుంది. ఏం జరిగి ఉంటుందని అట్టుగా చూసేసరికి యష్ ఆవేశంతో ఉగ్రరూపం దాలుస్తూ తనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. యష్కి అటుపక్క ఇటుపక్క ఫనీ, శరత్ కూడా చేరతారు. అంత తొందరలో ఫాలో అవుతారని ఊహించని శృతి యష్ని చూసి షాక్ అవుతుంటుంది. రౌడీలు కూడా వాళ్ళని చూసి బెదిరిపోతుంటారు. దీక్షకి మాత్రం యష్ని చూడగానే ప్రాణం లేచి వస్తూ లేవడానికి ప్రయత్నిస్తుండగా నొప్పితో లేవలేక యష్ అని పిలుస్తుంది. దీక్ష పరిస్థితి చూసి యష్ కంగారు పడుతూ దీక్ష అంటూ వచ్చి తన్ని ఒడిలోకి తీసుకుంటాడు. నా కాలికి దెబ్బ తగిలింది యష్, అసలు లేవలేకపోతున్నాను అంటూ కాలి మడం దగ్గర చూపించేసరికి కాలు లోపల ఫ్రాక్చర్ కావడం వల్ల ఆ భాగమంతా ఉబ్బి వాపు కనిపిస్తుంది. పైగా రక్తం కూడా కారుతుంటుంది. తన రక్తాన్ని చూడగానే యష్ అల్లాడిపోతుంటాడు. తన గాయాన్ని చూసి ఫనీ, శరత్ కూడా కంగారు పడుతుంటారు. యష్ అంత అల్లాడిపోతూ నేను కాస్త ముందు రావాల్సిన దీక్ష అంటూ దీక్షని నిదానంగా గోడ కానిచ్చి కూర్చోపెట్టి తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని రక్తం ఆగటానికి కర్చీప్తో గట్టిగా కడుతుంటాడు. ప్లాన్ బెడిసికొట్టినందుకు శృతి అసహనంగా వాళ్ళని చూస్తుంటుంది. కట్టుతో రక్తం ఆగగానే యష్ కాస్త కుదుటపడి కన్నురెప్ప వేసే అంత టైంలోనే ఆవేశంతో శృతి దగ్గరకు చేరి తన చెంపన గట్టిగా ఒకటి పీకుతాడు. ఆ దెబ్బకి శృతి వెళ్ళి కింద పడి యష్ వైపు కోపంగా చూస్తుంటుంది. దీక్ష రక్తాన్ని నా కళ్ళ చూపించావు కదే అంటూ కింద పడిన తన్ని జుట్టు పట్టుకొని పైకి లేపి ఇంకొక చెంప పగలగొడతాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.